యశస్వి జైస్వాల్. ఒక ఇలాంటి బ్యాట్స్మెన్ తన ఫస్ట్ మ్యాచ్ లో 50 on test debut, మళ్ళీ సెంచరీ, maiden test 100 for Yashasvi Jaiswal, మళ్ళీ 150 comes up for the young man. ఇదే బ్యాట్స్మెన్ ప్రైమ్ ఆస్ట్రేలియా మీద సెంచరీ చేశాడు. Slashed hard, just over the top of the man that was there waiting. ఇంగ్లాండ్ మీద డబుల్ సెంచరీ. Yashasvi Jaiswal, what a special player. ప్రెసెంట్ యశస్వి జైస్వాల్ 22 ఇయర్స్ ఏజ్ కే పెద్ద పెద్ద రికార్డ్స్ ని హోల్డ్ చేసుకున్నాడు. ఫ్యాన్స్ అంటున్నారు శుభ్మన్ గిల్ వద్దు, జైస్వాలే ముద్దు. కానీ ఈ జర్నీ అంత ఈజీ కాదు. టాప్ క్లాస్ ప్లేయర్ అయినప్పటికీ T20s అండ్ ODIs లో లిమిటెడ్ ఛాన్సెస్ మాత్రమే దొరుకుతున్నాయి. One of the new crop of fearless young cricketers around the world. ఇమాజిన్ చేయండి, ఒక ప్లేయర్ కి ఎన్ని ఛాన్సెస్ వచ్చాయో అన్ని మ్యాచ్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియాకి మంచి స్టార్ట్ ఇవ్వడానికి తన బెస్ట్ వర్జన్ ని బయటికి తీసుకొచ్చాడు. కానీ విషయం T20 వరల్డ్ కప్ కోసం మాట్లాడితే ఆ ప్లేయర్ నేమ్ ప్లేయింగ్ లెవెల్లోనే కాదు 15 మెంబర్స్ స్క్వాడ్ లో కూడా కనిపించట్లేదు. ఇంకా ODIs లో అయితే లిమిటెడ్ మ్యాచెస్ ఆడించి డ్రాప్ చేస్తారు. మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఇందులో ఏదో పెద్ద తప్పే జరుగుతుంది అని. కానీ ఇదే సినేరియో లాస్ట్ 1 ఇయర్ నుంచి యశస్వి జైస్వాల్ తో కంటిన్యూ అవుతుంది. 2023 దగ్గర నుంచి తన ఇంటర్నేషనల్ కెరియర్ లో 3000+ రన్స్ ఇంకా 8 సెంచరీస్ చేశాడు. ఇందులో తన హైయెస్ట్ స్కోర్ నాట్ అవుట్ 214 రన్స్ ఇంక్లూడ్ అయ్యింది. ఇంత కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన తర్వాత కూడా టీమిండియాలో రెగ్యులర్ ఛాన్సెస్ అయితే దొరకడం లేదు. వైట్ బాల్ క్రికెట్ లో స్టోరీ ఎలా ఉందంటే లాస్ట్ T20 మ్యాచ్ జూలై 2024 లో ఆడాడు. అప్పటి నుంచి ఒక్క ఛాన్స్ కూడా టీమిండియాలో దొరకలేదు. ODIs లో అయితే ఇప్పుడిప్పుడే ఛాన్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ టెస్ట్ ఫార్మాట్ లో అయితే ఛాన్సెస్ దొరుకుతుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ టెస్ట్ ఎనీ ఫార్మాట్ లో జైస్వాల్ కి ఛాన్సెస్ ఇవ్వడం లేదు. అలా మెల్లమెల్లగా జైస్వాల్ ఓన్లీ 1 ఫార్మాట్ ప్లేయర్ గా మారిపోతున్నాడు. కానీ అందరికీ తెలుసు యశస్వి జైస్వాల్ లాట్ మోర్ దెన్ దాట్. అఫ్ కోర్స్ రన్స్ ఇప్పుడు కూడా చేస్తున్నాడు, కన్సిస్టెంట్ గా ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం యశస్వి జైస్వాల్ తో లేదు, BCCI సపోర్ట్. BCCI డోంట్ వాంట్ టు బ్యాక్ యశస్వి జైస్వాల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఒక సైడ్ BCCI శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ ని ఆల్ ఫార్మాట్స్ లో ఆడించడమే కాదు, ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుంది. అదే ప్లేస్ లో యశస్వి జైస్వాల్ సేమ్ అలానే పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ ఒక్క ఫార్మాట్ లో మాత్రమే లిమిట్ చేసేసారు. అయితే ఏంటి ఆ రీజన్? వై BCCI ఇగ్నోరింగ్ యశస్వి జైస్వాల్? ఇప్పుడు జైస్వాల్ స్టోరీ తెలుసుకోవడానికి మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎలా ఒక చిన్న విలేజ్ నుంచి ఇంత పెద్ద డ్రీమ్ తో ముంబై లాంటి సిటీకి వచ్చాడు, ఎలా అతను అడ్మైర్ చేసే డ్రీమ్ అతనికి ఒక పరీక్షలా మారిపోయింది. నార్మల్ గా మనం చిన్నప్పుడు 9 to 10 ఇయర్స్ ఉన్నప్పుడు టీవీలో కార్టూన్స్ చూసేవాళ్ళం. కానీ ఇదే టైంలో యశస్వి తన ఇంటిని వదిలి క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఒక డ్రీమ్ తో ముంబైకి వచ్చాడు. ఉత్తరప్రదేశ్ బడోహి అనే ఊరు నుంచి వచ్చిన ఒక కుర్రాడు వాళ్ళ ఫాదర్ ఒక ఆర్డినరీ హార్డ్వేర్ షాప్ నడిపేవారు. కానీ జైస్వాల్ క్రికెట్ కోసం ఎంత ప్యాషనేట్ అంటే తనకి 10 ఇయర్స్ వచ్చినప్పటికే తన ఇంటిని వదిలి ముంబై లాంటి మహానగరానికి వచ్చాడు. ముంబైలో ఆజాద్ మైదాన్ గ్రౌండ్ లో ట్రైనింగ్ చేసేవాడు. ఇదే ఆజాద్ మైదాన్ రోహిత్ శర్మ లాంటి లెజెండరీ ప్లేయర్స్ ని తయారు చేసింది. ముంబైలో రిసోర్సెస్ అయితే ఈజీగా దొరికేస్తాయి, కానీ ముంబైలో దొరకంది కూడా ఒకటి ఉంది, ఉండటానికి మంచి ఇల్లు. ఇనిషియల్ గా ఇదే ప్రాబ్లం జైస్వాల్ కి పెద్ద తలనొప్పి తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యశస్వి జైస్వాల్ లైఫ్ లో మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్. ఈవెన్ ఆజాద్ మైదాన్ గ్రౌండ్ లోనే టెంట్ వేసుకుని పడుకునేవాడు. రూపాయి దాచుకొని ఎలాగోలా డైట్ కంప్లీట్ చేయడం, ఇంకా రాత్రి పగలు ప్రాక్టీస్ చేయడం. ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిందే ఇదే టైంలో పానీపూరి స్టాల్ తో ఎలాగోలా తన రోజుని గడిపేవాడు. 3 ఇయర్స్ వరకు ఇదే స్టోరీ కంటిన్యూ అయింది. అలా జైస్వాల్ తన లైఫ్ లో మోస్ట్ టఫెస్ట్ పేస్ ని ఇదే టైంలో ఫేస్ చేశాడు. కానీ అంటారు కదా, దెర్ ఈస్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్స్ అండ్ లూజర్స్, అండ్ దట్ ఈస్ విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ యశస్వి జైస్వాల్ నెవర్ క్విట్. ఎప్పటికైనా పెద్ద క్రికెటర్ అవుతాననే డ్రీమ్, డెడికేషన్, కాన్ఫిడెన్స్ తన టెంట్ తలుపు తట్టి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఇదే ఆపర్చునిటీగా వచ్చారు కోచ్ జ్వాలా సింగ్. జ్వాలా సింగ్ ఆ టైంలో ఒక ముంబై బేస్డ్ కోచ్ గా ఉండేవారు. క్రికెట్ స్టూడెంట్స్ తో చాలా డెడికేటెడ్ గా టైం గడిపేవారు. జ్వాలా సింగ్ ఎప్పుడైతే జైస్వాల్ బ్యాటింగ్ నెట్స్ లో చూసారో అప్పుడే అర్థమైంది ఈ ప్లేయర్ ని ఒక సూపర్ స్టార్ గా తయారు చేయొచ్చు అని. ఇక్కడ నుంచి జ్వాలా సింగ్ జైస్వాల్ ని పర్సనల్ గా ట్రైన్ చేయడం స్టార్ట్ చేసి తన కమాండ్ ని మొత్తం తీసుకున్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యశస్వి జైస్వాల్ లైఫ్ లో అసలైన ట్రాన్స్ఫర్మేషన్. అలా 2015 ఒక స్కూల్ క్రికెట్ మ్యాచ్ లో ఛాన్స్ వచ్చింది. ఈ మ్యాచ్ లో జైస్వాల్ 319 రన్స్ బ్యాట్ తో బాల్ తో 13 వికెట్స్ తీశాడు. ఇంత పెద్ద పర్ఫార్మెన్సెస్ ఓన్లీ ఒక్క మ్యాచ్ లోనే, అది కూడా స్కూల్ క్రికెట్ మ్యాచ్ లో. బేసికలీ ఇక్కడ నుంచే జైస్వాల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ క్రికెట్ లో చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడం స్టార్ట్ చేశాడు. అలా ఫస్ట్ ముంబై అండర్-16 టీమ్ లోకి వచ్చాడు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ల్యాండ్ అయ్యాడు ఇండియా అండర్-19 టీమ్ లో. తర్వాత 2018 అండర్-19 ఏషియా కప్ లో పర్ఫార్మెన్స్ చేసి ఓవరాల్ టోర్నమెంట్ లో 318 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు.
తర్వాత 2019 సౌత్ ఆఫ్రికా అగెన్స్ట్ లో 173 రన్స్ చేశాడు. తర్వాత ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్ ట్రై సిరీస్ లో కంటిన్యూస్ గా ఎవ్రీ మ్యాచ్ లో 50s చేసుకుంటూ వచ్చాడు. ఇదే బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్సెస్ టీమ్ లో మిగతా ప్లేయర్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంచింది. అలా ఇండియన్ సెలెక్టర్స్ అండ్ క్రికెట్ సర్కిల్స్ లో జైస్వాల్ కోసం డిస్కషన్ స్టార్ట్ అయింది. అండర్-19 టీమ్ లో ఒక ప్లేయర్ ఉన్నాడు, యశస్వి అని. ఈ ప్లేయర్ ముందుకు వెళ్లి ఇండియాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అవ్వగలడు అని. అలా జైస్వాల్ డొమెస్టిక్ క్రికెట్ లో తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తూ వెళ్ళాడు. తన బ్యాటింగ్ ఎబిలిటీ ఇంకా కన్సిస్టెంట్ని కళ్ళ ముందు పెట్టాడు. ఇదే కాదు, తర్వాత జరిగిన విజయహజారే ట్రోఫీ జార్ఖండ్ అగెన్స్ట్ 154 బాల్స్ లో 203 రన్స్ చేశాడు. రిమెంబర్ ఈస్ జస్ట్ 17 years old నౌ. అలా అయ్యాడు ద యంగెస్ట్ డబుల్ సెంచురియన్ ఇన్ లిస్ట్ ఏ క్రికెట్. మీరే ఆలోచించండి, ఇప్పుడిప్పుడే డొమెస్టిక్ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. వచ్చిన వెంటనే చాలా డికేట్స్ వెనకాల మర్చిపోయిన రికార్డ్స్ ని రాగానే విరగొట్టడం స్టార్ట్ చేశాడు. అంతే, ఇంకేంటి, నేషనల్ సెలెక్టర్స్ జైస్వాల్ ని ఇగ్నోర్ చేయడం పాసిబుల్ అవ్వలేదు. అలా వచ్చింది 2020 అండర్-19 వరల్డ్ కప్. ఇదే టోర్నమెంట్ యశస్వి జైస్వాల్ పీక్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ అగెన్స్ట్ సెమీఫైనల్ మ్యాచ్ లో నాట్అవుట్ 105 రన్స్ చేసి ఇండియాని ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. ఓవరాల్ టోర్నమెంట్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ అయ్యి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్ ఇండియా అయితే గెలవలేదు, కానీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ జైస్వాల్ తీసుకున్నాడు. ఇంకేంటి, సూపర్ స్టార్స్ ఫార్మాట్ ఐపీఎల్ లో ఎంట్రీ. ఇనిషియల్ గా రాజస్థాన్ రాయల్స్ 2020 సీజన్ కోసం 2.4 crores కి జైస్వాల్ ని కొనుక్కుంది. ఈ ఐపీఎల్ కాంట్రాక్ట్ జైస్వాల్ లైఫ్ లో ఎలాంటి చేంజ్ అంటే, ఇక్కడ నుంచి జైస్వాల్ క్రికెట్ ఎలానో బెటర్ అవుతుంది, కానీ క్రికెట్ తో పాటు తన లైఫ్ లో ఉన్న ఫైనాన్షియల్ స్ట్రగల్స్ అన్ని మాయమైపోతాయి. ఇనిషియల్ గా ఇదే జైస్వాల్ లైఫ్ లో పెద్ద సక్సెస్ గా మారిపోయింది. కానీ ఏ స్టోరీ కూడా స్ట్రెయిట్ లైన్ లో వెళ్ళదు కదా, ఇదే స్టోరీ జైస్వాల్ తో కూడా జరిగింది. జైస్వాల్ అండర్-19 ఇంకా డొమెస్టిక్ క్రికెట్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు, కానీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ దగ్గర తన బ్యాటింగ్ లో పెద్ద డిప్ బయటకు వచ్చింది. తన ఐపీఎల్ డెబ్యూ అయింది పీక్ చెన్నై బౌలర్స్ మీద. డెబ్యూ మ్యాచ్ లో చేశాడు ఓన్లీ 4 runs. ఓవరాల్ సీజన్ లో ఓన్లీ 3 matches మాత్రమే ఆడగలిగాడు, ఓన్లీ 40 runs మాత్రమే చేయగలిగాడు. ఇలా ఐపీఎల్ డెబ్యూ జైస్వాల్ లైఫ్ లో డ్రీమ్ డెబ్యూ అవ్వలేకపోయింది. ఇక్కడే జైస్వాల్ కి అర్థమైంది ఈ మాత్రం చాలదు, ఇంకా ఎఫర్ట్ పెట్టాలి అని. లాక్డౌన్ తర్వాత రాయల్స్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. తన బ్యాటింగ్ టెంపరమెంట్ అండ్ ఇంటెన్సిటీతో ప్రాక్టీస్ చేశాడు. ఈ రిజల్ట్స్ మళ్ళీ క్లియర్ గా కనిపించింది డొమెస్టిక్ క్రికెట్ లో. 2021 రంజీ ట్రోఫీ సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ 3 centuries చేశాడు. ఇదే పర్ఫార్మెన్స్ రాజస్థాన్ టీం జైస్వాల్ ని 2022 ఐపీఎల్ సీజన్ లో రీటైన్ చేసేలా చేసింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యశస్వి జైస్వాల్ పీక్. ఇదే సీజన్ ఎక్స్పీరియన్స్డ్ జోస్ బట్లర్ తో ఓపెనింగ్ పేర్ లో కనిపించాడు. 2023 అయితే బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ విరగొట్టడం స్టార్ట్ చేశాడు. ముంబై అగెన్స్ట్ లో ఎక్సలెంట్ 62 బాల్స్ లో 124 రన్స్ బాధేశాడు. ఇది ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఇప్పటికీ రికార్డ్ గానే మిగిలిపోయింది. దీంతో పాటు రాజస్థాన్ రాయల్స్ లో యంగెస్ట్ సెంచురియన్ అయ్యాడు, ఏజ్ ఓన్లీ 21 years. దీంతో పాటు ఐపీఎల్ రికార్డ్ ఫాస్టెస్ట్ 50 in 13 balls. ఈ రికార్డు కూడా ఇప్పటికీ బ్రేక్ అవ్వలేదు. టోటల్ 14 matches లో 625 రన్స్ చేసి ఈ పర్ఫార్మెన్స్ తో ఇండియన్ టీమ్ కి చెప్పాడు హీఈస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. డోర్ నాక్స్ చేసి అన్నాడు, ఐఎమ్ రెడీ ఫర్ ద టీమ్ ఇండియా. అలా జూన్ 2023 లో తన డెబ్యూ అయింది ఇండియన్ టెస్ట్ టీమ్ లో అగెన్స్ట్ వెస్ట్ ఇండీస్. ఇక్కడే జైస్వాల్ కనిపించింది తన డ్రీమ్ పూర్తి అవ్వబోతుంది అని. ఒక కుర్రాడు చలికాలం టైంలో గ్రౌండ్ లో టెంట్ వేసుకుని పడుకునేవాడు. అదే ప్లేయర్ హెడ్ మీద ఇండియన్ టీమ్ నేషనల్ టెస్ట్ క్యాప్. టెస్ట్ లో తన ఇంపాక్ట్ చూపించి డెబ్యూ మ్యాచ్ లో చేశాడు ఎక్సలెంట్ 171 రన్స్. తన మెచ్యూరిటీ, టైమింగ్, తన పేషెన్స్ చూసి ఎవరికి అనిపించలేదు ఈ ప్లేయర్ తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాడు అని. అలా తన డెబ్యూ మ్యాచ్ లో అయ్యాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. తర్వాత ఆగస్ట్ 2023 వెస్ట్ ఇండీస్ అగెన్స్ట్ లోనే T20I ఛాన్స్ కూడా వచ్చింది. తన సెకండ్ T20I మ్యాచ్ లోనే ఎక్సలెంట్ 84 runs in 52 balls. ఇదే మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ పార్ట్నర్షిప్ 162 runs ఇండియన్స్ కి ఇండికేషన్ ఇచ్చింది ఇండియాస్ ఫ్యూచర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. తర్వాత ఇంగ్లాండ్ టీం టెస్ట్ సిరీస్ కోసం ఇండియాకి వచ్చింది. ఇక్కడ జైస్వాల్ పర్ఫార్మెన్స్ పీక్ లోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో చేశాడు డబుల్ సెంచరీ. తర్వాత విశాఖపట్నంలో మళ్ళీ డబుల్ సెంచరీ. ఈ 2 డబుల్ సెంచరీస్ ఒక్క టెస్ట్ సిరీస్ లోనే. ఓన్లీ 22 years ఏజ్ కే జైస్వాల్ సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లే లాంటి ప్లేయర్స్ మధ్యలోకి వచ్చాడు. ఇదే టైంలో ఇండియన్స్ ఈ ప్లేయర్ ని ఫ్యూచర్ స్టార్ నుంచి ఈజ్ ఆల్రెడీ సూపర్ స్టార్ అనడం స్టార్ట్ చేశారు. ఇంకా రికార్డ్స్ కోసం చెప్పుకుంటూ వెళ్తే బీజీటీ ఇంకా సేనా కంట్రీస్ లో రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఈ నెంబర్స్ అయితే చాలు ఒక ప్లేయర్ ని జడ్జ్ చేయడానికి. కానీ ఏదో రీజన్ వల్ల వైట్ బాల్ ఫార్మాట్ లో జైస్వాల్ కి కన్సిస్టెంట్ గా ఛాన్సెస్ రావడం లేదు. జైస్వాల్ దగ్గర ఈ టైంలో అన్ని ఉన్నాయి, రన్స్, ఫార్మ్, రికార్డ్స్ అండ్ ఫేమ్ అండ్ మనీ. కానీ జైస్వాల్ లైఫ్ ఒక వియర్డ్ పేస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జైస్వాల్ కూడా తెలియదు అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని. రన్స్ చేస్తున్నప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు, లిమిటెడ్ ఛాన్సెస్ లో పర్ఫార్మెన్స్ రాలేదు. ఐ నో ప్రెసెంట్ సౌత్ ఆఫ్రికా ఓడిఐస్ లో ఛాన్స్ దొరికింది, మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మళ్ళీ జైస్వాల్ ఓడిఐస్ లో కనిపించడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు చెప్పండి, ఓడిఐస్ లో మళ్ళీ జైస్వాల్ కి ఛాన్స్ దొరుకుతుందా, లేదా జైస్వాల్ ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ గానీ మిగిలిపోతాడా అనేది కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం.
జై హింద్.